హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఇది నైట్ వ్లాగ్ అండి. రైస్ అయితే పెట్టున్నాను. అలాగే ఇక్కడ కూలింగ్ వాటర్ అయితే ఉన్నాయి. కూలింగ్ వాటర్ ఉన్నాయి కదా అనేసి నెయ్యి చేద్దామైతే రెడీ అవుతున్నాను అనమాట. చాలా రోజులు అయితే అయ్యిందనమాట నెయ్యి చేయలేదు. 3 గిన్నెల్లోనే ఫుల్గా అయిపోయింది. అసలు ఖాళీ లేకుండా చేస్తాను అనుకుంటున్నాను కానీ చేయట్లేదు. ఇవైతే తీసుకొని వచ్చి ఇదిగోండి గిన్నెలు అయితే వేస్తున్నాను. మేగడంతా తీసుకొని వచ్చేసి ఇది 1 మంత్ది అనమాట మొత్తం కలిపేసి. ఇది మొత్తాన్ని అయితే నేను మిక్సీలో అందులో వేయనండి. నేను చాలా వీడియోలో చెప్పాను కదా, ఇలా చేయితోనే నేను కలిపేస్తాను. ఇలాగ చేయితో కలపడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది. ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వచ్చేంత వరకు కూడా, అంటే దాంట్లో మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ ఇంకా బయటకు వచ్చేలాగా అలా బాగా కలుపుకున్నాక మంచి కూలింగ్ వాటర్లో అయితే మంచిగా కడుక్కోవాలండి. ఎంత మంచిగా కడుక్కుంటే బటర్ అయినా నెయ్యి అంత బాగుంటుంది. అన్ని రోజులు కూడా నిలువ ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా 2-3 టైమ్స్ అయితే బాగా కడుక్కున్నాను అనమాట. బాగా కడుక్కొని నెయ్యి చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. వంట అయిపోయింది. అలాగే తినేసాను కూడా, భోజనం కూడా చేసి అన్ని అయితే తుమ్మేసాను. తుమ్మేసిన తర్వాత లాస్ట్ అయితే నైట్ అనమాట. లాస్ట్ నెయ్యి చేసుకుంటాను. ఒక టైం సరిపోలేదు, పెట్టడానికి టైం అయితే అయిపోయింది. అందుకే ఇందులో సగం బట్టర్ అయితే దీంట్లో అయితే తీసేసుకుంటాను. ఎందుకంటే బట్టర్ దేనికైనా పనికి వస్తుంది కదా అనేసి నేను దీనికైతే సగం బట్టర్ తీసేసి సగం మాత్రం ఇంత బట్టర్ అయితే తీస్తాను. తర్వాత దేనికైనా యూజ్ అవుతుంది కదా అనేసి, దేనికి యూజ్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చేస్తాను కదా, దాంట్లో వేసి యూజ్ చేసేస్తాను. ఇలాగా చేసేస్తాను. ఇప్పుడు ఇదే సరిపోద్ది. హాఫ్ లీటర్ దగ్గర వస్తుంది ఇది నెయ్యి. దీన్ని ఇప్పుడు మనం మరగేసుకుందాం. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. సేట్ ఎక్కువ. దీన్ని మనం కరిగేసుకుని నెయ్యి చేసుకుందాం. చాలా సింపుల్ అండి. అసలు నేను ప్రతి వీడియో చేసిన ప్రతిసారి కూడా చూపిస్తున్నాను అనమాట. అంటే కొంతమంది చూడకుండా ఉంటారు కదా, అందుకని చూపిస్తాను. ఇంకేమీ లేదు. ఇలా మన చేతితో బాగా బిస్కెట్ చేసినాం అనుకోండి, తొందరగా అయిపోద్ది. అసలు ఇన్ని గిన్నెలు అయితే అసలు అవ్వవు. మనం ఇదే గిన్నెలో పిస్తాం కదా, ఇలా కలిపాం కదండి. బాగా కలిపిన తర్వాత దీంట్లో ఏదైనా ఉన్నా దీంట్లో మళ్ళీ వచ్చేస్తుంది నెయ్యి. గిన్నె కలుపుకున్నా గిన్నె అనేది ఏది అంటదన్నమాట. కొంచెం కలవడం స్టార్ట్ అయింది. కొంచెం కలుపుతుంది చూసారా. ఇది స్వచ్ఛమైన ఆవుపాలండి. తెలిసిపోతుంది కదా, ఆవుపాలు అయితే ఎల్లో కలర్ ఉంటుంది, వేపాలు అయితే వైట్ గా ఉంటుంది. దీన్ని బట్టి మనం చేసుకునే ఆవుపాలు వేపాలని తెలిసిపోతుంది. వాళ్ళపైన మనకు ఆవుపాలు అనేసి వేపాలు చేసినా కూడా తెలిసిపోద్ది. వేసుకుంటే మరీ ఎక్కువగా పొంగదు, మంచిగా అయిపోతుంది. తొందరగా సిమ్లో అయితే స్లోగా మంచిగా మరుగుతుంది. సిమ్లో లేదా మీరు ఇలా పొంగుతుంది, కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉంటే చూసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా నీకు వచ్చకుండా చిన్నడు ఏడుస్తున్నాడు అనేసి వెళ్ళిపోతే తిని మాడిపోయింది అనమాట. అందుకనేసి కలుపుతూ ఉండాలి. తిని మాడిపోతే దగ్గరే ఉండాలి. కొంచెం వేస్తుంది, కనిపిస్తుంది. కొంచెం పొంగకుండా ఎంత వస్తుందో చూడాలి. సరే నేను తీసుకునేది హాఫ్ లీటర్ మిల్క్ అండి. 1/2 లీటర్ పాలు తీసుకుంటాను. కానీ దగ్గర 1/2 లీటర్ వస్తుంది అయితే చెప్పుకున్నాను. 1/2 లీటర్ దగ్గర కొంచెం తక్కువ 1/2 లీటర్ మంత్రి కూడా చేస్తాను. అలా తినకే సరిపోతుంది. మంత్రికి అయిపోయింది, మళ్ళీ వస్తుంది అనమాట. మళ్ళీ రెడీ అయిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తే ఇదిగోండి, ఇది బ్రౌన్ కలర్ లో వచ్చినప్పుడు ఆపేస్తే సరిపోతుంది. ఇది వేడి వేడిగా లేకుండా పూర్తిగా చల్లగా అయితే కంటైనర్ అయితే వేసుకోవాలి. ఇదేనండి నెయ్యి. ఇంట్లో ఈజీగా పాలు తీసుకున్న వాళ్ళైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాలు తాగడానికి అయిపోద్ది, దిగి అయిపోద్ది, అలాగే నెయ్యి కూడా అయిపోద్ది. కంపల్సరీగా ఫ్రిడ్జ్ అయితే ఉండాలి. 2 days 3 days వరకు అయితే బయట ఉంటుంది, కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్ ఉంటేనే నెయ్యి చేసుకోవడానికి అయితే అవుతుంది. రెడీ అయిపోయింది. ఈ కంటైనర్ అయితే వేసుకుంటాం. ఇదిగోండి ఫైనల్ గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చాలా కూడా అయిపోయింది. దీని అయితే కంటైనర్ లో వేసేసుకుంటాను. మంచి స్మెల్ వస్తుంది. అసలు ఏం వేయలేదు. ఇలా బ్రౌన్ కలర్ లో వస్తే ఆపేస్తే సరిపోద్ది. దీనికి ఇదంతా అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఫుల్గా పిండి కదండి ఇది. అప్పట్లో అయితే దీన్ని ఇది వచ్చేసి అప్పట్లో సోడిపిండి వేసి తినేవాళ్ళు. ఇప్పుడు కూడా తిన్నా మంచిది. అప్పుడు కూర చేస్తాం కదా, కూరలో వేసిన స్మెల్ బాగుంటుంది, తిన్నా మంచిది అనమాట. ఇప్పుడు తెల్లగా కూర చేస్తాం కదా, దాంట్లో అయితే వేసుకుంటాను. ఎంత నెయ్యి అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.